ఇప్పుడు మనకు చెప్పేది ఏమిటంటే జ్ఞానం, ఈ లోక జ్ఞానము, లోక ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవడమ్మము, ఇవన్నీ కూడా వ్యర్థం. ఈ లోకంలో ఇది ఏంటంటే ఒకటి నూరు పాళ్ళుగా దేవుడు చెప్పింది ఏమిటంటే నీ ముందు నా మాటలు వినండి, నా మాటలు వినండి. నేను చూస్తున్నాను మీరు నా మాటనండి. సర్వజనులారా, సామాన్యులేమి ధనుకులేమి దైదు లోక నివాసులారా రండి, నా వద్దకు రండి అని రెక్కల సాపి కోడి తన పిల్లల్ని చూడండి అలాగ పిలుతున్నదో అటు చంద్రముగా నేను పిలుస్తున్నాను. నా కుమారులారా రండి, సమయం లేదు, రండి. కొద్ది సమయమే ఉన్నది. ఈ కొద్ది సమయంలోనే మీరు సద్వినియోగం చేసుకోండి. బుద్ధిహీనులలో తిరగబోకండి. బుద్ధి, జ్ఞానము, సమస్త భోగ భాగ్యములు నా దగ్గర ఉన్నాయి. నేనే నీకు ఇస్తాను, అన్నీ నీకు ఇస్తాకు వచ్చాను. మీరు ఎందుకు వచ్చారు? ఎలా పుట్టారు? మీ జన్మం ఏంటి? ఎందుకు జగతపై నుంచో నేను ఎందుకు వచ్చాను? ఈ పాప విమోచన ఇవ్వటానికి వచ్చాను, పాపుని రక్షించడానికి వచ్చాను, రోగులను స్వస్థపడటానికి వచ్చాను, దెయ్యములంటే దురభ్యాసాలు, దెయ్యాలు పట్టుకు నడిపిస్తున్నాను, అన్ని దూరపరచడానికి వచ్చాను. రండి అని బొబ్బలు పెడుతున్నాడు దేవుడు. ఈ బొబ్బలు పెడుతుంటే అందులోకి వెళ్తే ఏందో అనుకుంటున్నారు. ఇందులోకి వస్తే యెహోవాయందు పరమందు ధన్యులు. యేసు నమ్ముకున్నవాడు యెహోవాయందు పరమందు ఎంత ధన్యుడు, నాకెంత జన్మలు ఇచ్చావని నేను ఆనందపడుతున్నాడు. బాబా క్యాన్సర్, నువ్వు కూడా ఆనందపడు. ఈ లోక శాశ్వతమ కాదు, అశాశ్వతం. ఏమో ఏ క్షణములో ఏమవుతామో మనకు తెలియదు. అంతే కాబట్టి అలా ఇప్పుడు ఆయన వస్తున్నాడు. రెండో రాకడలో ఉన్న సిద్ధపడదాం. అందరూ కూడా ఏకమంతో ఉండాలి. అక్కడ ఉంటాకి పరలోక రాజ్యం చేరుటకు ఇదే మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నాకు తప్ప ఎవరు తీసుకెళ్ళేవారు లేరు. రండి అని పిలుస్తున్నాడు. నేను రమ్మంటే రావద్దు. నేను ఎలాంటి వాడును? చూసి మరి రండి, తెలుసుకుని. నేను చూడండి ముందు నేను ఎందుకు వచ్చాను, చూసి తెలుసుకుని రండి. నేను రమ్మంటే రావద్దు, రండి అని పిలుస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు? ఈనాడు మానవుడిగా పుట్టాడు, మానవుడు రక్షించాలి. మానవుడితో మాట్లాడాలి. మరి ఏదన్నా పెద్ద అవతారం వచ్చి మాట్లాడుద్దా? అవతారం మాట్లాడదు. పాము మాట్లాడుద్దా? పెద్ద క్షమంలో వచ్చే క్షమ మాట్లాడుద్దా? ఓరి పిచ్చోళ్ళారా, జ్ఞానానికి మూలం క్రీస్తు. జ్ఞానం ఇస్తున్నాడు, మంచి లెసన్ జ్ఞానం ఇస్తున్నాడు. ఇదే జ్ఞానవాక్కు విందాం. దేవుడు రాకడ భవిష్యమే ఉన్నది. రెండో రాకడలో ఉన్నాం. సిద్ధపడి ఉన్న వారికి దేవుడి రాజ్యం ఉంది. అదే సిద్ధపడండి, త్వరగా సిద్ధపడండి. సమయం ఎంతో లేదు, కొద్ది సమయమే ఉన్నది. ఈ కొద్ది సమయంలోనే మీరు సద్వినియోగం చేసుకొని బుద్ధిహీనులను తిరమోకని. బుద్ధి లేని వాళ్ళు తిరుగుతారు. తల్లి తండ్రి మాట ఎండ్ర బుద్ధి లేనివాడు. అలాగా నేను చెప్పిన అందరు తల్లి తండ్రి కన్నా మిక్కిలి ప్రేమ గలవాడిని. నేను మీ తల్లి తండ్రి కన్నా మిక్కిలి ప్రేమ గల. మీ తల్లి తండ్రి నేను ఇడిచినా ఎడబాయొచ్చు, నేను మాత్రం ఎడబాయులు. నా కుమారుడా, బాబా నా కుమారి రండి, పరుగున రండి, సరిగా రమ్మంటున్నాడు దేవుడు. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.